నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు కుటుంబము దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నట్టు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా చేసినట్టు, ఈయన ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినట్టు, 32 కేసుల్లో ఇరుక్కున్నట్లు, అదేవిధంగా 100 కోట్ల రూపాయలు ఆ పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి డబ్బులు కేంద్రం పంపించి నేను తినేసినట్లు, కొంతమంది వైఎస్ఆర్సీపీ జర్నలిస్టులు అనబడే వాళ్ళు ఒక కెమెరా ఒకటి తీసుకొని వాళ్ళు ఆ ఏజెన్సీ ఏరియాలకు లేదా పల్లెటూర్లకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏడెందుకు రోడ్డు వేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏడెందుకు రోడ్డు వేయలేదని చెప్పి వీడియోలు తీసి సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ రోడ్లు వేశారనే దాని మీద నేను చాలా వీడియోలు చేశాను, మన ఛానల్లోనే ఉంది, కావాలంటే చూడండి. సో పవన్ కళ్యాణ్ గారు అంట అక్కడెక్కడో అరకులో రోడ్డు వేయలేదు, వేసిన రోడ్డు కూడా లేచిపోయింది అని చెప్పిందనే వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక వీడియో తీయడము, ఇక్కడ రోడ్డు వేయలేదు, అక్కడ రోడ్డు వేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, షూటింగ్లు చేసుకుంటున్నారా, ఆయనకి ఇందుకేనా పంచాయతీ రాజ్ ఇచ్చిందని చెప్పి తెగ కామెడీ చేస్తున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖ తీసుకొని పట్టుమని 10 నెలల్లో 12 నెలలు అయింది. ఈ 12 నెలల్లోనే ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తరువాత కంకర ముఖం చూడనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, తార్ అనేటువంటి మాటను వినడమే కానీ తార్ అనేది కంటితో చూడనటువంటి ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రోడ్లు వేయించాడు. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాము. కానీ వీళ్ళ కంటికి కనపడదు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి శాఖ బాగా పనిచేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీ రాజ్ శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ గ్రామీణ రోడ్లకు సంబంధించి వీళ్ళు పెద్ద కామెడీనే చేస్తున్నారు. ఒక నెలగా ఎక్కడో మలేషియాలోనో సింగపూర్లోనో రోడ్డు లేచిపోతూ ఉండేటువంటి ఫోటోలు తీసుకొని వచ్చి అదేదో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వేసినట్లు, దాన్ని పవన్ కళ్యాణ్ గారే వేసినట్లు, పవన్ కళ్యాణ్ గారు ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏదో డబ్బులు కొట్టేసినట్లు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో తిప్పుతానే ఉన్నారు. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే గత 5 సంవత్సరాలుగా వెలగబెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు ఎందుకు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పల్లెటూర్లలో రోడ్లు ఎందుకు వేయలేదు, రోడ్లు వేసేది పక్కన పెట్టి కనీసము రోడ్లకు ఆ గుంతలు పడిన దానికి కంకర కూడా వేయలేదు. అందుకే కదా మనకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. సాక్షాత్తు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలంలో కూడా పంచాయతీ రాజ్ శాఖ 60 లక్షల రూపాయల వరకు డెవలప్మెంట్ వర్కులు చేశాయి. అవన్నీ వీళ్లకు కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏందో ఆ ఏజెన్సీ ఏరియాల్లో 4 లైన్ రోడ్లు వేసేసినట్లు, అవన్నీ వచ్చిందనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు జేసీబీలు పెట్టి లోడేసినట్లు, ఇప్పుడు ఆ రోడ్లు కనపడనట్లు యాక్ట్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఏమి చేశాడు, మరి రోడ్లు ఎందుకు వేయలేదు, ఆ బ్రిడ్జిలు ఎందుకు కట్టలేదు, వాళ్ళకు సాగునీటి కష్టాలు కానీ త్రాగునీటి కష్టాలు కానీ ఎందుకు తీర్చలేదు? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ప్రతి ఓడు ఒక కెమెరా కొనుక్కోవడము, వెళ్ళి ఆ ఏజెన్సీ ఏరియాల్లో మైకులు పెట్టడము, వాళ్ళలో కూడా కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రము మైకు పెట్టి వాళ్ళ దగ్గర ఏదో బైట్స్ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో రుద్దుతా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమి చేస్తూ ఉండారని చెప్పి ప్రతిరోజు పేపర్లో వస్తుంది, జనాలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఎంఆర్ఓ లాగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈ రోడ్ల సంగతి పక్కన పెడితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి మైకు తీసుకుని వెళ్తారు. మైకు తీసుకెళ్తే పిఠాపురంలో ఏమి జరిగినా దానికి పవన్ కళ్యాణ్ గారే సంబంధం అన్నట్లు చెబుతా ఉన్నారు. ఎవడైనా పిత్తితే వాసన వస్తే కూడా అది ఎందుకు వాసన వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కదా ఇక్కడ ఎమ్మెల్యే, పిత్తితే వాసన రాకూడదు కదా అనే స్టేజ్కి దిగజారిపోయారు. అక్కడ ఆ సముద్ర కోతకి ఏదైతే గురవుతా ఉందో ఆ గ్రామాలు, ఆ ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ప్రపోజల్ పంపించారు, దానికి అనుమతులు వచ్చేసాయి, వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. అయినప్పటికీ వెళ్ళి మైక్ పెడతారు, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, అసలు ఆ బెల్ట్లో ఆయనకు ఓట్లే వేయలేదు, అయినా కూడా ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అక్కడ సేఫ్టీ వాల్ అయితే కట్టబోతున్నారు, దానికి ఫండ్స్ కూడా శాంక్షన్ అయింది. పిఠాపురంలో గట్టిగా వర్షాలు పడినా కూడా మైకి తీసుకొని వెళ్తారు, అదేంది బురదగా ఉంది, బురద నీళ్ళు ఇక్కడే ఉందని. గత 5 సంవత్సరాలుగా వెలగబెట్టింది మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే కదా, మీ వైఎస్ఆర్సీపీ ఎంపీనే కదా, మీ జగన్మోహన్ రెడ్డి గారి కదా. మరి పిఠాపురంలో ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోలేదు, పిఠాపురంలో రోడ్లు ఎందుకు వేయలేదు, పిఠాపురంలో సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఆ స్కూల్ ఎందుకు అట్లా ఏడ్చింది? నాడు నేడు అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు మెక్కేశారు కదా. అన్ని నియోజకవర్గాల్లో కనీసం వైఎస్ఆర్సీపీ పెయింట్లన్నా వేశారు కానీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కనీసం ఆ పెయింట్లు కూడా వేయలేదు. సో నాడు నేడు అన్నారు కదా, మరి నాడు నేడులో అంత బాగా వాళ్ళు స్కూళ్ళు డెవలప్ చేసింటే
పిఠాపురంలో స్కూళ్ళకు ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇక హాస్పిటల్ అంటారు, ఒకటి కాదు, పిఠాపురంలో ఏం జరిగినా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. మరి 151 సీట్లు ఇచ్చి ఇంక్లూడింగ్ పిఠాపురంలో కూడా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ వాళ్ళని గెలిపించారు కదా. ఇక ఏజెన్సీ ప్రాంతాల సంగతి సరే మొన్నటికి మొన్న ఇంత గాల్లో కూడా వాళ్ళకి అక్కడ మంచి ఓట్లే వచ్చాయి. కానీ ఇంతవరకు ఏజెన్సీ అంటే వాళ్ళ దృష్టిలో కేవలము గంజాయి సాగుకు వాడుకోవాలి, గంజాయి స్మగ్లింగ్ చేసుకోవాలి, గంజాయిని అక్కడ పండించి దాన్ని వాళ్ళు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి తాపత్రయం తప్ప ఏనాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏజెన్సీల్లో రోడ్లు వేయాలని కానీ, వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కానీ, వాళ్లకు చదువు సంధ్యలు నేర్పించాలని కానీ ఏనాడు ఆయన ఆలోచన చేసినటువంటి పాపాన పోలేదు. అయినప్పటికీ కూడా ఆ సమీకరణాల దృష్ట్యా అక్కడ ఆయనకే పట్టం కడతా వచ్చారు. ఎంత మబ్బు నాయాండ్లను మైకులు ఇచ్చి నియోజకవర్గాలకు పంపిస్తా ఉన్నారంటే, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ మొన్న గెలిచినటువంటి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అతను ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయలేదని చెప్పి అవేవో పాత మలేషియా రోడ్లు తీసుకుని వచ్చి అవేదో లేచిపోయిన రోడ్లు వీడియోలు అయితే తిప్పుతా ఉన్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలము 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. అందులో కూడా 6 నెలలు ఈయన ఎక్కడెక్కడ ఏమేమి తాకట్టు పెట్టిపోయినాడో, ఎంత అప్పులు చేసిపోయినాడో, ఏమేమి నాశనం చేసిపోయినాడో తెలుసుకునేదానికి 6 నెలలు పట్టింది. అదేవిధంగా పంచాయతీ రాజుకు సంబంధించి పంచాయతీ రాజు నిధులు ఏవైతే వచ్చాయో కేంద్ర ప్రభుత్వం నుంచి అవన్నీ బటన్ల కింద పెట్టి నొక్కేశాడు. ఇప్పుడు పంచాయతీ రాజుకు సంబంధించి అక్కడ పోయి డబ్బులు అడుగుతా ఉంటే ఆల్రెడీ తినేసిన దానికి మింగేసిన దానికి లెక్కలు అడుగుతా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్కి పంచాయతీ రాజుకు నిధులు ఇవ్వాలి అంటేనే వాళ్ళు భయపడతా ఉన్నారు. అలా భయపెట్టి వెళ్ళిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు వచ్చి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయినటువంటి జర్నలిస్టులు గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారిని ఎంత డిఫేమ్ చేయాలని చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత డ్యామేజ్ జరుగుతుంది. అది 24 ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. అయినా కూడా వీళ్ళు ఏం మారలేదు. ఓటమి నుంచి ఏమైనా నేర్చుకున్నారంటే ఏమీ నేర్చుకోలేదు. ఏమీ జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంట చెప్పేయడము, ఆమె ఎవరో బెట్టింగ్ యాప్లు చేసుకుంటుందో ఆమెను పిలుచుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు, పిఠాపురం పిఠాధిపతి ఎక్కడ పోయాడో అని చెప్పి ఆమె దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తారు. ఆమె నగిరి రోజా గారు ఉన్నారు కదా, రోజా గారి దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఏమి జరిగినా దానికి పవన్ కళ్యాణే కారణం అన్నట్లు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు, షూటింగ్లకు పోయాడు అని చెప్పి ఈమె షూటింగ్ నుంచి వచ్చి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి షూటింగుల గురించి మాట్లాడుతుంది. సో రోడ్ల గురించి ఈరోజు స్పష్టంగా రోడ్ల గురించి మాట్లాడితే, మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి రోడ్లు, గుంతల రోడ్లు ఇలా ఉండేది. ఆఖరికి పులివెందల, కడప జిల్లాల్లో కూడా రోడ్లు వేసింది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాతే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ విద్యా వ్యవస్థ ఎలా ఉండిందో మనకు అందరికీ తెలుసు. అదేందో ఇంగ్లీష్ మీడియం అన్నాడు, సిబిఎస్ఈ అన్నాడు, ఐఐటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసేసాడు. నాడు నేడు అని చెప్పి కనీసం కిచెన్లు కూడా సరిగ్గా కట్టించకపోతే వాళ్ళ సొంత జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కిచెన్ కట్టించింది కూడా పవన్ కళ్యాణ్ గారి హయాంలోనే. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తే, మీరు ఈ 11 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ రూరల్, అర్బన్, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం వేసేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారేమి ఖజానాలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళ చేతిలో పెట్టిపోలేదు, మొత్తం నాకేసి బిల్ల చేతిలో పెట్టిపోయినాడు. అవన్నీ అప్పులు పూడ్చుకుంటూ, దానికి వడ్డీలు కట్టుకుంటూ, కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆ జీతాలు, ఆ స్కీములు, అవి ఇవి అని వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతా ఉంటే, ఈ అమ్ముడుపోయిన జర్నలిస్టులు ఎక్కడ కనపడితే అక్కడ మైకులు పెట్టి ఈడ రోడ్డు బాగాలేదు, ఆడ రోడ్డు బాగాలేదు, ఏడ రోడ్డు బాగాలేదన్న జగన్మోహన్ రెడ్డి గారే కారణము. ఆయనే 5 సంవత్సరాలు పరిపాలించింది. ఆయనకు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు కూడా లేదు, ఇంక్లూడింగ్ పులివెందల. సో రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ప్రధాన కారణాల్లో ఒక కారణం వచ్చి ఈ రోడ్లే, ఈ అందమైన రోడ్లే. కాబట్టి రోడ్ల గురించి మీరు కొనుక్కున్నటువంటి జర్నలిస్టుల దగ్గర వీడియోలు చేసేటప్పుడు దయచేసి రోడ్ల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా వీడియోలు చేయమని చెప్పండి. అవి కానీ చేస్తే జనాలు గాండ్రించి ముఖాన ఉమ్మేస్తారు. ఇక మీ ఇష్టం అనుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.